హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ స్పెషల్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము యూనియన్ బడ్జెట్ 2025-2026. బడ్జెట్ అనే ఈ పదము దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. మీరు రాజ్యాంగం పుస్తకంలో ఎంత వెతికినా కూడా మీకు బడ్జెట్ అనే పదం ఎక్కడ కూడా కనపడదు. మరి బడ్జెట్ అనే పదం ఏ పేరుతో ఉంది రాజ్యాంగంలో అంటే 5వ భాగం, 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 5వ భాగంలో ఆర్టికల్ 112 ఆర్టికల్లో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదికగా మనం బడ్జెట్ని అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ అనే పదం ఎక్కడ ఉండదు. మరి బడ్జెట్ ఏ పేరుతో ఉంటుంది అంటే, మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఏ పేరుతో ఉంటుంది అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మనం వాడుక భాషలో బడ్జెట్ అని పిలుస్తాము, ఫ్రెంచ్ పదం అది. ఇక పక్కన పెడితే ఏంటి బడ్జెట్? ఇప్పుడు ఏమంటున్నాను, యూనియన్ బడ్జెట్ 2025-2026 అంటున్నా కదా. అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటికి పరిష్కారంగా బడ్జెట్ని చెప్పచ్చు. లేదా వివిధ రంగాలకి సంబంధించి, వివిధ పథకాలకి సంబంధించి, వివిధ మంత్రిత్వ శాఖలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసే కేటాయింపులను మనం బడ్జెట్గా అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పేది ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే ఆధారంగా మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు, సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి పరిష్కారంగా మనం బడ్జెట్లో కేటాయింపులను చూస్తాం. సింపుల్ లాజిక్, ఓకేనా? సో బడ్జెట్, యూనియన్ బడ్జెట్ 2025-2026. మనం ఈ టాపిక్లో భాగంగా ఫస్ట్ ఏం చూద్దామంటే బడ్జెట్కి సంబంధించిన బేసిక్స్ చూద్దాము. బడ్జెట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చెప్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి బడ్జెట్కి సంబంధించిన చరిత్ర, అత్యధిక సార్లు బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు, ప్రధానమంత్రిగా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వారెవరు, మరియు అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, ఇవన్నీ కూడా మనం ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూద్దాము. తర్వాత వచ్చేసి ఈ సంవత్సరం బడ్జెట్కి సంబంధించిన నంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నంబర్స్ని చూద్దాము. అంటే ఏ శాఖకు ఎంత కేటాయింపులు, ఏ పథకానికి ఎంత కేటాయింపులు, ఇలా. తర్వాత వచ్చేసేసి ఈ సంవత్సరం బడ్జెట్లో భాగంగా పేర్కొనబడిన మిషన్స్ ఏంటి, వివిధ మిషన్లు ఉన్నాయి, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్, ఇలాంటివి. ఎట్ ద సేమ్ టైం మిస్లీనియస్ అన్ని కూడా చూద్దాం. పోటీ పరీక్షల కోణంలో ఎక్స్క్లూజివ్గా మీకు చెప్పడం జరుగుతుంది. బడ్జెట్ డాక్యుమెంట్ అనేది చాలా సుదీర్ఘమైంది, అన్నీ కూడా అంకెలు కనబడతా ఉంటాయి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బడ్జెట్ డాక్యుమెంట్ నుండి ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంటో ఆ పాయింట్స్ మనం చూస్తే సరిపోతుంది, ఓకేనా? సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాము. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక సవాళ్లకు పరిష్కారం చూపేదే బడ్జెట్. మరి ఈ బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. ఎక్కడ ఉంది మరి? పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగం మనము ఆర్టికల్ 52 నుండి 151 వరకు చూస్తాం కదా. అందులో ఒక ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వం అనే ఒక టాపిక్లో ఒక ఆర్టికల్ 112 ఏముంటుంది? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఎకనామిక్ సర్వే అనేది ఒక డయాగ్నోసిస్ అనుకుంటే దానికి పరిష్కారం, రెమెడీ బడ్జెట్ రూపంలో చూస్తాము, ఓకేనా? మీకు ఆల్రెడీ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను, చూడండి. అండ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ ఇది. ఈ సంవత్సరం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్దేశించిన బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వారు ప్రవేశపెడతారు. బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారంటే నిర్మలా సీతారామన్ అనకూడదు, ఆర్థిక శాఖ మంత్రి అనాలి. సో ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే హోదాలో ఉంటారో వారు ప్రవేశపెడతారు. సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, తను ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ ఇది. అండ్ 5వ డిజిటల్ బడ్జెట్ లేదా పేపర్లెస్ బడ్జెట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం 2020 సంవత్సరంలో కరోనా భారతదేశాన్నే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. అటువంటి సమయం నుండి మనం డిజిటల్ బడ్జెట్ని ముఖ్యంగా చూస్తున్నాం. సో ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ 5వ డిజిటల్ బడ్జెట్, పేపర్లెస్ బడ్జెట్.
స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి పేపర్లెస్ లేదా డిజిటల్ బడ్జెట్ని 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2020 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. గుర్తుంచుకోండి, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కువ సార్లు అంటే 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక శాఖ మంత్రి కూడా నిర్మలా గారే. ఇక బడ్జెట్ సంబంధించిన చరిత్రను చూద్దాము. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటారు అంటే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే షణ్ముగం శెట్టి గారు నవంబర్ 26, 1947 రోజున. గణతంత్ర భారతదేశంలో అంటే గణతంత్ర దేశంగా భారతదేశం ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950. సో గణతంత్ర భారతదేశంలో మొదటిసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే జాన్ మతాయ్. గుర్తుపెట్టుకోండి, పేర్లు ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అడిగారు, నంబర్స్ అడిగారు. బడ్జెట్ అంటే నంబర్సే చదువుకుని పోవాలని ఒక అపోహ నుండి బయటికి రండి. స్టేట్మెంట్ బేసిస్ అడుగుతారు, ఫ్యాక్ట్స్ అడుగుతారు, ఈ సంవత్సరం ఫ్యాక్ట్స్ అడుగుతారు, అవన్నీ ఏమైనా. దేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారు. ప్రధానిగా ఉంటూనే బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. దేశ బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. దేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు. ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బడ్జెట్ అంటే ఇది ఈ సంవత్సరం బడ్జెట్కి సంబంధించింది కాదు. ఇప్పటి వరకు బడ్జెట్ని ప్రవేశపెట్టి చాలా ఏళ్ళ నుండి చూస్తున్నాం కదా. మొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు ప్రవేశపెట్టారు? 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ప్రవేశపెట్టడం, తర్వాత గణతంత్ర భారతదేశంలో ప్రవేశపెట్టి ఇవన్నీ చూస్తున్నాం కదా. అలా బడ్జెట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందే అంటే స్వాతంత్ర పూర్వమే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో 1860 ఏప్రిల్ 7వ తేదీన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈస్ట్ ఇండియా స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ బడ్జెట్ను బ్రిటిష్ రాణి గారికి సమర్పించారు. అంటే ఆర్థిక సంవత్సరంలో చేయబోయే ఖర్చులు అన్నట్టు. స్వతంత్ర భారత తొలి బడ్జెట్, స్వతంత్ర భారత మొదటి కేంద్ర బడ్జెట్ను 1947 నవంబర్ 26వ తేదీన మొదటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి గారు ప్రవేశపెట్టారు. నాటి నుంచి 1948 మార్చి 31 వరకు కేవలం 4 నెలలకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా 171.15 కోట్ల రూపాయలు. అంచనా ద్రవ్యలోటు వచ్చేసి 24.59 కోట్ల. నంబర్స్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. అప్పుడు అంతకుముందు తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యుడిగా ఉన్న లియాఖత్ అలీ ఖాన్ 1947-48 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ని సమర్పించారంట. ఇక బడ్జెట్ ప్రింటింగ్. సో బడ్జెట్ పత్రాల ముద్రణ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా. మరి భారతదేశంలో చరిత్రలో ఒకసారి బడ్జెట్ డాక్యుమెంట్స్ లీక్ కూడా అయినాయి. లీక్ కాకముందు బడ్జెట్ ప్రతులను ఎక్కడ ముద్రించేవారు, మరి లీక్ అయింది కాబట్టి ఆ బడ్జెట్ ప్రతులను ఎక్కడ ముద్రిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఫ్యాక్ట్స్. సాధారణ బడ్జెట్ ప్రతులను 1950 వరకు కూడా రాష్ట్రపతి భవన్లో ప్రచురించేవారు. ఆ ఏడాది బడ్జెట్ పేపర్లు లీక్ అవ్వడంతో ప్రింటింగ్ స్థలాన్ని మింట్ రోడ్లోకి మార్చేశారు ఢిల్లీలో. 1980లో నార్త్ బ్లాక్లో బడ్జెట్ కోసం ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నాటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ ప్రతుల ముద్రణ అక్కడే జరుగుతోంది. బడ్జెట్ ముద్రణకు ముందు హల్వా ఫెస్టివల్ అనేది నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. హల్వా ఫెస్టివల్ దేనికి ముందు నిర్వహిస్తారు? బడ్జెట్ కంటే ముందు. ఆర్థిక శాఖ మంత్రి గారు హల్వా ఏదైతే ఉంటుందో హల్వా స్వీట్ వడ్డించేసేసి ఆర్థికవేత్తలకు ఇస్తారు కదా, చూస్తూ ఉంటాం మన ఫోటోస్. 1955 వరకు ఇంగ్లీష్ భాషలోనే బడ్జెట్ ప్రతులను సమర్పించేవారు. తర్వాత హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ముద్రిస్తున్నారు కలిపి. సో హల్వా వేడుక ఏటా బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పాల్గొంటారు. బడ్జెట్కి ముందు ఆర్థిక మంత్రి హల్వా వేడుకను నార్త్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో నిర్వహిస్తూ ఉంటారు. హల్వా వేడుక బడ్జెట్ ఖరారైందని, ప్రింటింగ్ వర్క్ మొదలైందని సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక ప్రధానమంత్రులు, బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు మొదటిసారి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో ముఖ్యులు. ఇక అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఎవరని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. మొరార్జీ దేశాయ్ గారు. మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు, 10 సార్లు.
1962-69 మధ్యకాలంలో 10 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1964-68 లీప్ సంవత్సరాల్లో ఆయన పుట్టినరోజైన ఫిబ్రవరి 29ను బడ్జెట్ సమర్పించడం ప్రత్యేకంగా నిలిచింది. పి చిదంబరం గారు, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఆర్థిక శాఖ మంత్రి విధులు నిర్వర్తించే చిదంబరం గారు 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి, సో ఆర్థిక శాఖ మంత్రి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ గారు దివంగత మాజీ ప్రధానమంత్రి 6 సార్లు, తాజాగా నిర్మలా సీతారామన్ గారు 8 సార్లు. గుర్తుపెట్టుకుని ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. హైయెస్ట్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు ఎన్ని ప్రవేశపెట్టారు చూడండి, సరిపోతుంది. ఇక బడ్జెట్ సమయం అనేది ఉదాహరణ తీసుకుంటే మనం బడ్జెట్ని ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టడం చూస్తున్నాం. ఫిబ్రవరి 1 అంటే ఇక బడ్జెట్ని ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి చూస్తాం. మరి గతంలో ఫిబ్రవరి 1 కాదు, ఎండింగ్లో ప్రవేశపెట్టేవారు. సో ఎండింగ్లో ప్రవేశపెట్టేసరికి ఏమవుతుందంటే బడ్జెట్ అమల్లోకి రాకముందు బడ్జెట్ అనేది ఆమోదం ఇవ్వబడాలి, పార్లమెంట్ ఆమోదం పొందాలి. కాబట్టి ఈ ప్రక్రియకు సమయం పడుతుంది, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రావడానికి కష్టమవుతుంది అని చెప్పేసి బడ్జెట్ తేదీలో మార్పు కూడా వచ్చింది. 1999 వరకు బడ్జెట్ని ఫిబ్రవరిలో చివరి పని దినాన సాయంత్రం 5 గంటలకు ప్రకటించేవారు. అయితే ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని మార్పు చేసి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు, సాయంత్రం స్థానంలో 11 గంటలకు మార్నింగ్. ఇక తేదీ ఎప్పుడు మార్పు వచ్చింది? బడ్జెట్ను 2016 గుర్తుంచుకోండి, 2016 వరకు ఫిబ్రవరి చివరి పని దినం రోజున సమర్పించేవారు. అయితే 2017 నుంచి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు, గుర్తుంచుకోండి, ప్రస్తుతం మనం చూస్తున్న ఫిబ్రవరి 1 రోజున బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది ఎప్పటి నుండి, ఏ ఆర్థిక శాఖ మంత్రి కాలం నుండి అమల్లోకి వచ్చింది అంటే 2016 నుండి ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ గారు ఉండే కదా, అప్పటి నుండి తేదీ మార్పు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ నుండి ఫస్ట్కి వచ్చేసింది. సింపుల్గా అత్యల్ప పదాలున్న బడ్జెట్లు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. అండ్ సుదీర్ఘ ప్రసంగము, సో బడ్జెట్కి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి ఉన్న నిర్మలా సీతారామన్ గారు 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘమైనది. ఈ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు సాగిందంట. పేపర్లెస్ బడ్జెట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2021 ఫిబ్రవరి 1న 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని, యాన్యువల్ బడ్జెట్ని, వార్షిక బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టారు కదా. మొదటిసారి అది పేపర్లెస్ బడ్జెట్ లేదా డిజిటల్ బడ్జెట్. అంతకుముందు బడ్జెట్ ప్రతులు ఏవైతే ఉంటే సభలోని సభ్యులందరికీ కూడా ఫస్టే డిస్ట్రిబ్యూట్ చేసేసి బడ్జెట్ ప్రసంగం అనేది ఉండేది. ఇప్పుడు డిజిటల్, అందరికీ ట్యాబ్లు ఇస్తున్నారు అలాగా. ఓకేనా. రైల్వే బడ్జెట్, గతంలో మనం ఇప్పుడు చూస్తున్నాం బడ్జెట్లో భాగంగానే రైల్వే బడ్జెట్ని కలిపి ప్రవేశపెడుతున్నారు ఆర్థిక శాఖ వారు. అంతకుముందు బడ్జెట్ వేరు, రైల్వే బడ్జెట్ వేరుగా ప్రవేశపెట్టేవారు, 2 డాక్యుమెంట్లు వేరువేరుగా ఉండేవి. సో ఇవి ఎప్పుడు విలీనం చేశారు? 2017 సంవత్సరానికి అంటే ముందు వరకు వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్ విడివిడిగా ప్రవేశపెట్టేవారు. కానీ 2017లో ఈ రెండింటిని విలీనం చేశారంట. సో రైల్వే బడ్జెట్ విలీనం ఎలా జరిగింది? 1860 నుంచి భారత్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన బ్రిటన్ పాలకులు 1924 నుంచి విడిగా రైల్వే బడ్జెట్ తెచ్చారు. నాటి నుంచి 2016 వరకు రైల్వే సాధారణ బడ్జెట్ వేర్వేరుగా సమర్పించేవారు. కానీ 2017లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ గారు సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం చేసి ఒకే డాక్యుమెంట్గా ప్రవేశపెట్టడం స్టార్ట్ అయింది. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళలు, ఇప్పుడు నిర్మలా సీతారామన్ కదా కాబట్టి సందర్భము. ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధానమంత్రి, బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ. 1970-71లో ఆమె ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2019లో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టి 2వ మహిళగా నిలిచారు. బడ్జెట్ బ్రీఫ్ కేసు స్థానంలో సాంప్రదాయ బహీ ఖాతాలో బడ్జెట్ తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం అనేది ఉంటుంది. మీరు చూడండి, బ్రీఫ్ కేసు లాగానే ఉంటుంది రెడ్ కలర్లో. పేపర్లెస్ బడ్జెట్, కరోనా సమయం నుండి పేపర్లెస్ బడ్జెట్ వచ్చింది మనకు. 2021-2022 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ 2021 ఫిబ్రవరి 1వ తేదీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు కదా, అది పేపర్లెస్ బడ్జెట్. ఎక్కడ నుండి స్టార్ట్ అయిందని. భారత పాలనా వ్యవహారాలపై గతంలో బ్రిటిష్ సాంప్రదాయాల ముద్ర కొనసాగుతూ వచ్చింది. తదనుగుణంగా ఆర్థిక మంత్రి గోధుమ ఎరుపు రంగు బ్యాగులో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చి పార్లమెంటుకు వచ్చేవారు. 2019లో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకు ఇలాగే సాగింది. 2020లో కరోనా వ్యాప్తి తర్వాత 2021లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పేపర్లెస్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం స్టార్ట్ అయింది. గత 3 ఏళ్లుగా టచ్ ప్యాడ్ అంటే ప్యాడ్ మనకి ఏదైతే ఉంటుందో
ఐప్యాడ్ ఉంటాయి కదా, వాటిలలో ట్యాబ్లలో ప్రవేశపెడుతున్నారు. సో బడ్జెట్ స్పీచ్ నిర్మలా సీతారామన్ గారు ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ స్పీచ్ల్లో సుదీర్ఘ ప్రసంగం ఎప్పుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఈసారి చాలా తక్కువ సమయం ప్రసంగం అనేది జరిగింది, జస్ట్ 74 minutes. ఓకేనా? ఇక ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 1 రోజున ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 2025-2026 వార్షిక బడ్జెట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ని చూద్దాము. ఫస్ట్ వచ్చేసేసి ఇందులో వికసిత్ భారత్ సంబంధించిన 6 సూత్రాలు ఏం మెన్షన్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సరం కేటాయింపులు ఏ మంత్రిత్వ శాఖకి లేదా శాఖల వారీగా కేటాయింపులు ఏంటి, నెక్స్ట్ వచ్చేసి పథకాల వారీగా కేటాయింపులు ఏంటి, నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సరం ఏ రాష్ట్రాల్లో వివిధ బోర్డులను ఏర్పాటు చేయడం కానీ ఇనిషియేటివ్స్ కానీ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసేసి ఈ బడ్జెట్లో భాగంగా వివిధ మిషన్స్ని ప్రకటించారు అవేంటి, ఆ తర్వాత మిస్లీనియస్ మొత్తం బడ్జెట్ డాక్యుమెంట్ అంతా కూడా ఒకసారి చూద్దాము. ప్రముఖ తెలుగు కవి మన తెలుగు కవి శ్రీ గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ వాక్యం ఏం ఫేమస్, అది దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం కదా. ఆ స్టేట్మెంట్ని ఆ సెంటెన్స్ని చదువుతూ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు, తెలుగువారు. ఓకేనా? సో ప్రవేశపెట్టిన వారు తెలుగువారు, అండ్ ఈ ప్రసిద్ధ వాక్యం కూడా మన తెలుగు వారికి సంబంధించింది, గురజాడ గారికి సంబంధించింది. ఈ సంవత్సర బడ్జెట్ యొక్క ప్రధాన అంశాల ప్రకారము ఆర్థిక మంత్రి వీక్షిత్ భారత్ 2047 మన మైండ్లో ఉండాలి. వీక్షిత్ భారత్ 2047. సో మన భారతదేశము 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనం కొన్ని టార్గెట్స్ నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా 2025-26లో పేర్కొన్న వీక్షిత్ భారత్ 6 కీలక సూత్రాలు ఏంటి అంటారు. సో సూత్రాలు 6 గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి శూన్య దారిద్ర్యం అంటే 0 poverty, సో పేదరిక నిర్మూలన. సెకండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని. నెక్స్ట్ అఫోర్డబుల్ అండ్ హై క్వాలిటీ హెల్త్ కేర్, అందరికీ కూడా మన్నికైన మరియు అత్యున్నత నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడం. నెక్స్ట్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విత్ మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్, నైపుణ్యంతో కూడిన ప్రజల కోసం సార్థకమైన ఉపాధి అవకాశాలు. నెక్స్ట్ 70% విమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ, సో ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఎకనామిక్ యాక్టివిటీస్లో 70% విమెన్ పార్టిసిపేషన్ని చూడాలి. నెక్స్ట్ ఫార్మర్స్ మేకింగ్ ఇండియా ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్, సో భారతదేశాన్ని సింపుల్గా ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్గా చేయడము, ఒక ధాన్యాగారంగా ప్రపంచ అన్నపూర్ణగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలి. ఓకేనా? ఇవన్నీ 2047 వీక్షిత్ భారత్ లక్ష్యాలు అనుకోండి. సో ఇందులో భాగంగా బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఇక బడ్జెట్కి సంబంధించిన నంబర్స్ చూద్దాము. మొత్తం బడ్జెట్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అంటే ఈ సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఏ విధంగా ఖర్చు చేయబోతున్నారు. సో మొత్తం బడ్జెట్ వచ్చేసి ఎన్ని కోట్ల రూపాయలు అంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 50,65,345 కోట్ల రూపాయలు. గుర్తుపెట్టుకో, నంబర్ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో మనం బడ్జెట్ డాక్యుమెంట్ మొత్తం చదువుకొని పోతాం, బడ్జెట్లో పథకాలన్నీ చదువుకొని పోతాం, ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ అడుగుతాడు. సో ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత అని అంటారు. ఆ సింపుల్ పాయింట్ కూడా మనకి ఎగ్జామినేషన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇది చూడండి, 50,65,345 కోట్ల రూపాయలు. రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం వచ్చేసి 39,44,255 కోట్ల రూపాయలు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే ఎక్స్పెన్సెస్, శాలరీస్, పెన్షన్స్, ఇవన్నీ కూడా ఖర్చు చేసేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. దట్ విల్ నాట్ క్రియేట్ అసెట్స్, ఆస్తులను జనరేట్ చేయవు. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరగాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్, దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను జనరేట్ చేసేవి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, పిల్లల చదువు మీద పెట్టే ఖర్చులు, ప్రభుత్వం, ఇటువంటివి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 11,21,090 కోట్ల రూపాయలు. నెక్స్ట్ మూలధన వసూళ్ళు వచ్చేసి 16,44,936 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఈ కేంద్ర బడ్జెట్ 2025 6 రంగాల్లో పరివర్తనాత్మక సంస్కరణలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 5 ఏళ్లలో ఇవి మన వృద్ధి సామర్థ్యాన్ని, ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందిస్తాయంట. ఏంటంటవి? ఒకటి పన్నులు, గుర్తుంచుకోండి ఈ 6 కూడా. సెకండ్ ఆర్థిక రంగం, 3 విద్యుత్ రంగం, 4 పట్టణాభివృద్ధి, మైనింగ్, రెగ్యులేటరీ రీఫార్మ్స్, సంస్కరణలు. ఎస్.
సో బడ్జెట్ సంబంధించిన నంబర్స్ ఇందాక చెప్పాను కదా అవే. అండ్ సో ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇది ఒక బడ్జెట్ సంబంధించిన సమగ్ర స్వరూపం. అన్ని నెంబర్స్ గుర్తుంచుకోకండి, నేను చెప్పిన 4 నెంబర్స్ అయితే గుర్తుంచుకొని సరిపోతాయి. ఇప్పుడు ఏ మంత్రిత్వ శాఖకి లేదా ఏ శాఖకి ఎంతగా కేటాయింపులు చేశారు ఈ బడ్జెట్లో కోట్ల రూపాయలు చూద్దాం. డిఫెన్స్, రక్షణ రంగానికి సంబంధించి పెద్దపీట వేశారు. సో రక్షణ రంగానికి డిఫెన్స్ సెక్టార్కి 4,91,732 కోట్ల రూపాయలు. రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి కోసం 2,66,817 కోట్ల రూపాయలు. హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖకి 2,33,211 కోట్ల రూపాయలు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయ అనుబంధ రంగాల కోసం 1,71,437 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఎడ్యుకేషన్, విద్యా రంగానికి 1,28,650 కోట్ల రూపాయలు. హెల్త్ సెక్టార్కి 98,311 కోట్ల రూపాయలు. అర్బన్ డెవలప్మెంట్, పట్టణాభివృద్ధికి 96,777 కోట్ల రూపాయలు. ఐటీ అండ్ టెలికాంకి 95,298 కోట్ల రూపాయలు. ఎనర్జీ, ఇంధన రంగానికి 81,174 కోట్ల రూపాయలు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల రంగానికి 65,553 కోట్ల రూపాయలు. సోషల్ వెల్ఫేర్, సామాజిక సంక్షేమము 60,052 కోట్ల రూపాయలు. సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా 55,679 కోట్ల రూపాయలు. ఇవి గుర్తుంచుకోండి మేజర్గా. నెక్స్ట్ వచ్చేసేసి మరి బడ్జెట్కి సంబంధించి ఈ బడ్జెట్లో భాగంగా రూపాయి రాక రూపాయి పోక, హౌ రూపీ కమ్స్ హౌ రూపీ గోస్ అని చెప్పేసి ఇది ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రూపాయిలో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, వేటి నుండి వస్తుంది అబ్జర్వ్ చేస్తే కార్పొరేషన్ పన్ను నుండి రూపాయి అంటే 100 పైసలు కదా, 100లో 17 పైసలు కార్పొరేషన్ పన్ను రూపంలో వస్తుంది. కార్పొరేషన్ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్. నెక్స్ట్ 22 పైసలు వచ్చేసి 17 పైసలేమో రూపాయిలో, 17 పైసలేమో కార్పొరేట్ ట్యాక్స్, 22 పైసలేమో ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ ఇవి. అండ్ కస్టమ్స్ సుంకాలను 4 పైసా. అండ్ పైసా లేదా పర్సెంటేజ్ ఏదైనా ఓకే. ఒకవేళ రూపాయిని పర్సెంటేజ్ చూసినాం అనుకోండి 100%కి, రూపాయిని పైసల్లో చూసినాం అనుకోండి ఇది ఒక్కొక్క పైసా. సో ఇక్కడ చూస్తే 4 పైసలు లేదా 4% ఆఫ్ రూపీ కస్టమ్ సుంకాల విషయంలో. అండ్ కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 5 పైసలు. జిఎస్టీ ఇతర పన్ను ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విషయంలో 18 పైసలు వస్తున్నాయి. అండ్ రుణేతర మూలధన వసూళ్లు 1 పైసా. అండ్ పన్నేతర వసూళ్లు 9, అప్పులు ఇతర రుణాలు 24. సో ఈ విధంగా ఒక రూపాయి అనేది మన భారతదేశంలో వస్తుంది. రూపాయిలో ఏ విధంగా మనకు వస్తుంది ఆదాయం అనేది, మరొక రూపాయిలో ఏ విధంగా ఖర్చు చేస్తున్నాం రూపాయి పోక, హౌ రూపీ గోస్ అనేది చూస్తే ఒక రూపాయి అనుకుంటే రూపాయిలో 8 పైసలేమో కేంద్ర ప్రాయోజిత పథకాలకు పోతుంది, 8 పైసలేమో ఇతర ఖర్చులకు పోతుంది. అండ్ 4 పైసలేమో లేదా 4% ఏమో పెన్షన్లకు పోతుంది. పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా వచ్చేసి 22 పైసలు లేదా %. అండ్ 8 పైసలు ఫైనాన్స్ కమిషన్ ఇతర బదలాయింపులకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 కీలక సబ్సిడీలు, 8 రక్షణ రంగానికి కేటాయింపులు, నెక్స్ట్ 20 వడ్డీ చెల్లింపులు, 16 కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు రక్షణ సబ్సిడీలు మినహాయించి. గుర్తుంచుకోండి హౌ రూపీ కమ్స్ హౌ రూపీ గోస్, రూపాయిలో ఎలా వస్తుంది మనకు, రూపాయిలో వేటి నుండి ఎంత వస్తుంది, అండ్ రూపాయి ఎలా ఖర్చు అవుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఏ పథకానికి ఎంతెంత ఖర్చు లేదా ఏ పథకానికి ఎంతెంత కేటాయింపులు చేస్తారు ఈ బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ఏ పథకానికి ఎంతెంత కేటాయింపులు చేస్తారు, ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. సో కేంద్ర ప్రభుత్వ పథకాలు బడ్జెట్ కేటాయింపులు ఎలా, గరీబ్ కళ్యాణ్ యోజనకి 2,03,000 కోట్ల రూపాయలు కేటాయించారు గరీబ్ కళ్యాణ్ యోజన కోసము. అండ్ జాతీయ రహదారుల కోసము 1,70,266 కోట్ల రూపాయలు. రహదారి మంత్రిత్వ శాఖ రోడ్లకు 1,16,292 కోట్ల రూపాయలు. యూరియా రాయితీకి 1,08,900 కోట్ల రూపాయలు. గ్రామీణ ఉపాధి హామీకి 86,000 కోట్ల రూపాయలు. జల్ జీవన్ మిషన్ గ్రామీణ తాగునీటి కోసము 67,000 కోట్ల రూపాయలు. పిఎం కిసాన్ యోజన కోసము 63,500 కోట్ల రూపాయలు. ప్రధాని ఆవాస్ యోజన రూరల్ 54,832 కోట్ల రూపాయలు. పోషకాహార సబ్సిడీ 49,000 కోట్ల రూపాయలు. విమానాలు ఏరో ఇంజన్స్కి 48,614 కోట్ల రూపాయలు. సమగ్ర శిక్షా యోజనకి 41,250 కోట్ల రూపాయలు. మెట్రో ప్రాజెక్ట్స్కి 31,239 కోట్ల రూపాయలు.
టెలికాం మౌలిక సదుపాయాల కోసము 28,400 కోట్ల రూపాయలు. యుద్ధ నౌకలు 24,391 కోట్ల రూపాయలు. అంగన్వాడీలు 21,960 కోట్ల రూపాయలు. సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనల కోసము 20,000 కోట్ల రూపాయలు. ప్రధాని ఆవాస్ యోజన అర్బన్ 19,794 కోట్ల రూపాయలు. పిఎం గ్రామ సడక్ యోజన 19,000 కోట్ల రూపాయలు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసము 19,000 కోట్ల రూపాయలు. రక్షణ పరిశోధనల కోసము 14,924 కోట్ల రూపాయలు. పోషణ శక్తి కోసము 12,500 కోట్ల రూపాయలు. పంటల బీమా కోసము 12,242 కోట్ల రూపాయలు. రక్షణ నిర్మాణాల కోసము 11,452 కోట్ల రూపాయలు. అంతరిక్ష సాంకేతికత కోసము 10,230 కోట్ల రూపాయలు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాథమిక కేటాయింపు 10,000 కోట్ల రూపాయలు. ఆయుష్మాన్ భారత్ కోసం 9,600 కోట్ల రూపాయలు. పేదల ఎల్పిజి కనెక్షన్స్ కోసం 9,100 కోట్ల రూపాయలు. కృషి వికాస్ యోజనకు 8,500 కోట్ల రూపాయలు. పిఎం కృషి సంచయ్ యోజన కోసము 8,260 కోట్ల రూపాయలు. పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, పిఎం శ్రీ స్కూల్స్ కదా, వాటికి 7,500 కోట్ల రూపాయలు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కోసము 7,192 కోట్ల రూపాయలు. ఏకలవ్య మోడల్ స్కూల్స్ కోసము 7,089 కోట్ల రూపాయలు. ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కోసం 7,000 కోట్ల రూపాయలు. పిఎం అన్నదాత ఆదాయ సంరక్షణ యోజన కోసం 6,941 కోట్ల రూపాయలు. పోలవరం ప్రాజెక్ట్ కోసం 5,936 కోట్ల రూపాయలు. పిఎం విశ్వకర్మ యోజన కోసము 5,100 కోట్ల రూపాయలు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కోసము 5,000 కోట్ల రూపాయలు. పోలీసు మౌలిక వసతుల కోసం 4,379 కోట్ల రూపాయలు. పోలీసు ఆధునీకరణ కోసం 4,069 కోట్ల రూపాయలు. ఈ డ్రైవ్ కోసం, పిఎం ఈ డ్రైవ్ కోసం 4,000 కోట్ల రూపాయలు. ఎంపీ ల్యాడ్స్ కోసం 3,952 కోట్ల రూపాయలు. ఎయిడ్స్ నియంత్రణ చర్యల కోసం 3,440 కోట్ల రూపాయలు. పిఎం కుసుమ్ కోసం సోలార్ రిలేటెడ్ 2,600 కోట్ల రూపాయలు. వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలకు 2,505 కోట్ల రూపాయలు. కొత్త పారిశ్రామిక పార్కులు 2,500 కోట్ల రూపాయలు. నదుల అనుసంధానం 2,400 కోట్ల రూపాయలు. ఇండియా ఏఐ మిషన్ 2,000 కోట్ల రూపాయలు. మిషన్ మౌసం కోసం 1,329 కోట్ల రూపాయలు. ఆయుష్ మిషన్ 1,275 కోట్ల రూపాయలు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసము 1,000 కోట్ల రూపాయలు. పప్పు ధాన్యాల మిషన్ కోసము 1,000 కోట్ల రూపాయలు. ఖేలో ఇండియా కోసం 1,000 కోట్ల రూపాయలు. పత్తి టెక్నాలజీ మిషన్ కోసం 500 కోట్ల రూపాయలు. అండ్ పండ్లు కూరగాయల మిషన్ కోసం 500 కోట్ల రూపాయలు. హైబ్రిడ్ విత్తనాల మిషన్ కోసం 100 కోట్ల రూపాయలు. మఖానా బోర్డు కొత్తగా ఏర్పాటు కాబోతుంది కదా, దానికి 100 కోట్ల రూపాయలు. సో ఇవి వివిధ పథకాలకు సంబంధించి, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన కేటాయింపులు. రాష్ట్రాల వారీగా ప్రధాన కార్యక్రమాలు లేదా స్టేట్ వైజ్ ఇనిషియేటివ్స్ ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో తీసుకోబోతున్న ఇనిషియేటివ్స్ రాష్ట్రాల వారీగా ఏమేమి చేయబోతున్నారట అంటే, బీహార్లో కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతున్నారంట. దాంతోపాటు మఖానా బోర్డు, మనం మిథిలా మఖానా గురించి గతంలో చర్చించుకున్నాం. మిథిలా మఖానా అనేది జిఐ ట్యాగ్ సంబంధిత అంశంతో గతంలో వార్తల్లోకి వచ్చింది, మిథిలా మఖానా. సో అక్కడ మఖానా బోర్డు ఏర్పాటు. అండ్ పశ్చిమ కోశి కాల్వ ప్రాజెక్ట్. ఉత్తరప్రదేశ్ మెడికల్ కళాశాల విస్తరణ, జల్ జీవన్ మిషన్, పర్యాటక అభివృద్ధి. మహారాష్ట్ర అర్బన్ ఛాలెంజ్ ఫండ్, గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, అణుశక్తి మిషన్ ఏర్పాటు. అండ్ తమిళనాడు షిప్ బిల్డింగ్ క్లస్టర్స్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నారు. గుజరాత్లో సముద్ర అభివృద్ధి నిధి, అణుశక్తి విస్తరణ. కర్ణాటక విద్యారంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్. ఐఐఎస్సిలో పిఎం రీసెర్చ్ ఫెలోషిప్స్, ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో. అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో నీరు పారిశుద్ధ్యం, తెలుగు భాషలో డిజిటల్ పుస్తకాల ఏర్పాటు. అండ్ రాజస్థాన్లో కాటన్ ఉత్పాదకత మిషన్, మెడికల్ కళాశాల విస్తరణ. పంజాబ్ హర్యానాలో పప్పు ధాన్యాల అభివృద్ధి మిషన్, రైతులకు అధిక క్రెడిట్ ఇవ్వబోతున్నారు. ఈశాన్య భారతం నార్త్ ఈస్టర్న్స్లో అస్సాంలో కొత్త యూరియా ప్లాంట్, చేపల పెంపకం అభివృద్ధి. సో ఇవి వివిధ రాష్ట్రాల్లో ఈ రానున్న ఆర్థిక సంవత్సరంలో తీసుకోబోతున్న చర్యలు. సో ఎక్కడైతే స్క్రిప్ట్ ఇంపార్టెంట్, స్క్రిప్ట్ చూస్తే సరిపోతుంది. ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొన్ని కొత్త మిషన్లను ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి గారు. ఆ మిషన్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాము. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్.
సో ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ దీనిపైన రానున్న పోటీ పరీక్షలు క్వశ్చన్స్ రావచ్చు. దీంతో పాటు భారతీయ భాషా పుస్తక్ ఇందులో భాగంగా ఏం చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి భారత్ ట్రేడ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ ఉద్దేశం ఏంటి. జాతీయ భౌగోళిక మిషన్, ఎట్ ద సేమ్ టైం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్. ఇలా ఒక్కొక్క మిషన్ ఏదైతే ఉంటుందో వీటన్నిటి గురించి కూడా మనము ఒక్కొక్కటిగా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసేసి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్.